ఈ తెల్ల వంకాయల్ని ఎలా వండాలో తెలియక నాకు తెలిసిన ప్రాసెస్ లో గుత్తి వంకాయ చేసేసాను. గుత్తి వంకాయ కర్రీ మాత్రం చాలా సింపుల్ గా అయిపోతుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కదా. ప్రాసెస్ చూస్తున్నారు కదా. నేను వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్ని మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ లో పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా ప్లస్ షేప్ లో కట్ చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ అంతా ఈ వంకాయలో స్టఫింగ్ చేసుకోవాలి. వంకాయల గురించి అందరికీ తెలుసు కదా, సో కేర్ఫుల్ గా చెక్ చేసుకుని స్టఫింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై పాన్ లో ఆయిల్ వేసుకుని వంకాయలో స్టఫింగ్ చేసుకున్నాక మిగిలిన మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకుని వంకాయల్ని బాగా మగ్గనివ్వాలి. దీంట్లో వేయాల్సిన పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ మనం ముందే వేసేసుకున్నాం కాబట్టి వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుని చిన్న కప్ తో పాలు వేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ అదిరిపోతుందని మా పెద్దమ్మ గారు చెప్పారు. ఫైనల్ గా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని దగ్గరికంటే ఉడకనిస్తే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ. చూడటానికి ఎంత ఎమ్మీగా ఉందో, తినడానికి కూడా అంతే బాగుంది. సో లేట్ ఎందుకు, మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.